కాజా పట్టి అనేది క్లాత్ ఏది తీసుకోవాలనో చాలామందికి అర్థం కాదు. మన వెనకనెక్కు లైనింగ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత దాంట్లో కలిసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి. ఈ పీసు రౌండ్గా, ఈ పీసు ఇది ఉక్స్ పట్టి పక్కకు పెట్టేద్దాము. దీన్ని మనము కాజా పట్టికి ఎన్ని ఇంచులు ఉండాలి, ఎంత ఉండాలి అనేది కూడా మీకు క్లారిటీగా చూసుకోండి ఒక్కసారి. మన కాజా పట్టి వెడల్పు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. 2.5 ఇంచులు పెట్టేసుకొని మార్క్ పెట్టేసుకొని ఇలాగా 2 ఇంచులున్న క్లాత్ సరిపోకుండా 2 ఇంచులున్న సరిపోతుంది. ఈ ఇంచుల దగ్గర ఒక మార్క్ ఒకసారి అయితే ఇలా కుట్టేసుకోండి. మనం ఎంత పాతోళ్ళమైనా ఎంత కుట్టొచ్చిన వాళ్ళైనా లైనింగ్ అతుకు పెట్టుకుంటే కొంచెం నీట్గా వస్తుంది అన్నట్టు ఇలా పెట్టుకోండి. ఒక్క సైడ్ మాత్రం ఈ 2 సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. అది ఫోల్డింగ్ చేయకున్నా సరే మీకు కొంతమందికి అటు ఇటు జారుడు క్లాత్ ఉందంటే చేసుకోవాలి కంపల్సరీ. దీనికి ఇప్పుడు చాలామంది మీది వైపున పెట్టి చూపిస్తారు కదా, నేను మీకు ఇంకా చిన్న ట్రిక్ చూపిస్తాను. ఎందుకంటే మనకు కొంచెం ఫినిషింగ్ అనిపిస్తుంది. కింది సైడ్ పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు మీరు కింద క్లాత్ని కూడా ఫోల్డ్ చేయకుండా సరే మీరు తర్వాత చేసుకోవచ్చు. సరే పర్లేదు అని అనుకుంటే ఇలా ఫోల్డ్ మీది సైడ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి చూపించినట్టు చేసుకుంటే మీకు ఈజీగా తొందర అయిపోతుంది. కాబట్టి ఇలా చేసుకొని ఇగో ఇలాగా గట్టి కుట్టేసుకోండి. కంపల్సరీ ఇక్కడ గట్టి కుట్టు కంపల్సరీ వాడాలి. ఎందుకంటే అక్కడ ఇంకేం లేదు కాబట్టి ఇగో ఇలా సమానం పెట్టుకొని ఇలా ఎట్లుందో అట్లా మనకి క్లాత్ని చూసుకొని పైన ఫ్యాబ్రిక్ని చూసుకొని అంటే ఇక్కడ సైడ్ చూసి అంచుకి వేసేస్తారు. 2 రోజులు ఉక్సులు పెట్టుకోగానే ఉక్స్ పట్టి అనేది పికులుకపోతుంది. అందుకే ఖర్చు ఎక్కువ తీసుకోవాలి. ఇలా వచ్చేసి క్లాత్ ఇలా ఎక్కువ తీసుకొని టెన్షన్ మందం తీసుకొని ఇక్కడ కూడా గట్టి కుట్టేసేసుకోండి. ఇక్కడ గట్టి కుట్ట అవసరం లేదు ఎందుకంటే నెక్ పీస్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు నీట్గా క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేయండి. చూడండి ఇలా ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఈ కుట్టుకున్నది ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఇది సీదా అన్నట్టు. అందుకే ఈ సీదాని ఇలా పెట్టుకుంటే మనకి ఇది సీదా అయిపోతుంది కాబట్టి మనకు కనబడినట్టు కరెక్ట్గా నీట్గా కుట్టుకోవచ్చు అనేది చిన్న ట్రిక్ తోటి చెప్తున్నాను. చూడండి ఇలా ఓపెన్ది కూడా కుట్టేసి మనకు ఇది కనబడకుండా మనం ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మనకు ఎంతైతే లావు కావాలి, మనకు కాజా పట్టి సన్నగా కావాలన్నా లావు కావాలన్నా అని చూసుకుంటూ ఇలా స్టార్ట్ చేయండి. ఇలాగా ఎంతవరకు కావాలి అనుకుంటే మనకు కాజా పట్టి ఎంత లావు కావాలి. కానీ మన కుట్ట అనేది కనబడడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. పైన వైపే వచ్చే వరకు మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కాజా పట్టికి ఒకటే కుట్టు రాదు, ఇంకో కుట్టు కూడా వస్తుంది. ఇలా వేసుకొని మధ్యలో ఇంకో కుట్టు కూడా వేసుకోండి. 2 కుట్లు వేసుకుంటే ఇది ఫినిషింగ్ బాగుంటుంది అన్నట్టు. బోటిక్లోనే ఫినిషింగ్ వస్తుంది మాకు రాదు అన్న ఫీలింగ్ అస్సలు కావద్దు. ఎక్స్ట్రాది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత